ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలము కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చిన ప్రతి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము ఎరికో ప్రాంతము. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసు నామమున మీ సన్నిధానానికి వస్తున్నాం. చేరివచ్చిన మా ప్రియులనందరినీ, వారి కుటుంబాలను మీరు ఈ దినాన దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేకమైన వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకై వందనములు. శాపము నుండి మీరు మమ్మను విడిపించినందుకై వందనములు. వాక్యములో దాగి ఉన్న సత్యాన్ని వర్తమానాల ద్వారా తెలియజేస్తున్నందుకు మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. గ్రహించగల మనస్సును, ఒప్పుకోగల మనస్సాక్షిని దయచేయమని, మమ్మను మా కుటుంబాలను మీరు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యెరికో దగ్గర అమన్ మరియు యోర్దాను అనే 2 నదులు ఉన్నాయి. అయితే మనము ఇశ్రాయేలులో ప్రవేశించటానికి యోర్దాను నదిని దాటవలసి వస్తుంది. ఎడమవైపున నెబో పర్వతం ఉంటుంది. ఈ పర్వతం నుండే ప్రవక్త అయిన మోషేగారు వాగ్దాన దేశమైన కానానును చూడటానికి అనుమతించబడ్డాడు. ఇక్కడ ఉన్న ఒక వంతెన దాటిన తరువాత మనం కస్టమ్స్ లేదా సుంకాన్ని చెల్లించి వెళ్లవలసి ఉంటుంది. చెక్కింగ్ పాయింట్ దగ్గర ఇరువైపులా సైనికులు సబ్మెషిన్ గన్నులు మరియు M1 గన్నులు పట్టుకుని ఉంటారు. యోర్దాను మరియు ఇశ్రాయేలు ఈ 2 మిలిటరీ రాష్ట్రాలే. ఈ యోర్దాను స్థలము నుండి ఇంకా కొన్ని వందల అడుగుల దూరం నడిచినప్పుడు మళ్లీ మనం ఇశ్రాయేలులోకి ప్రవేశిస్తాము. అప్పుడు మళ్లీ సుంకము కట్టవలసి వస్తుంది. మన దగ్గర కెమెరాలు ఉంటే వాటిని 2 సార్లు తనిఖీ చేస్తారు. అంతేకాదు, మనము వెళుతున్న దారి 2 వైపులా సైనిక బంకర్లు మరియు వారికి సంబంధించిన స్థావరాలు కూడా ఉంటాయి. ఇశ్రాయేలుకు చేరిన తరువాత 5 లేదా 6 మైళ్లు బస్సులో ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణంలో మనలను ఒకచోట ఆపుతారు. దీనినే పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెరికో పట్టణం అని పిలుస్తాం. ఇక్కడే, ఈ ప్రాంతంలోనే యెహోషువ యుద్ధం చేశాడు. దేవుడు చెప్పిన విధంగా వారు తిరుగుతున్నప్పుడు గోడలు కూలిపోయాయి. యెరికో పట్టణం కూలిపోయినప్పటికీ అక్కడ ఇంకా 21 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక పాత గోపురం ఉంది. ఇక్కడ గోపురాన్ని తవ్వినప్పుడు మెట్ల మార్గం శవాలతో నిండినట్లుగా ఉంటుంది. ఈ విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. యెరికో పడిపోతున్నప్పుడు అక్కడ ఉన్నవారు పైకి ఎక్కటానికి ప్రయత్నించినప్పుడు యెరికో గోడలు కూలి వారి మీద పడటం ద్వారా అక్కడే చనిపోయారు. ఇలాగా మన జీవితాల్లో కూడా పరిష్కరించలేని ఎన్నో కష్టాలు, శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. యెహోషువ తాను ఒక సామాన్యునిగా ఈ యెరికో పట్టణాన్ని జయించలేనని తనకు తెలుసు. అందుకే ఆయన దేవుని సహాయము వలన యెరికోను తప్పక జయించగలడని తన విశ్వాసం ద్వారా ఈ పట్టణాన్ని జయించాడు. ప్రియులారా,
దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? కాబట్టి యెహోషువ దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు ఆయనకు అద్భుతమైన విజయాన్నిచ్చాడు. ఒకవేళ నీవు కూడా యెహోషువలాగా దేవునియందు విశ్వాసం ఉంచగలిగితే నీ కష్టాలన్నీ ఆయన తీసివేస్తాడు. అద్భుతంగా ఆయన దక్షిణ హస్త సహాయాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఆయన రక్షణను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో గ్రుడ్డివాని గూర్చినటువంటి సందర్భం మనకు తెలుసు కదా. ఈ గ్రుడ్డివాని గురించి వ్యతిరేక వ్యాఖ్యలు అనేకమంది చేస్తూ ఉన్నారు. ఒక వచనంలో వారు యెరికోలోనికి ప్రవేశించారని, మరొక వచనంలో వారు యెరికో నుండి వెళ్ళిపోయారని, ఇలాగా రెండు భావాలతో కూడినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ రెండు వాదనల మధ్య ఒక ప్రత్యేకమైన తేడాను మనం గమనించాలి. వాస్తవానికి అక్కడ రెండు స్థలాలు ఉన్నాయి. ఆ రెండు స్థలాలు యెరికో పేరు మీదనే ఉన్నాయి. అయితే ఒక్క యెరికో నూతనముగా కట్టబడిన పట్టణంగా కనపడుతుంది, మరొకటేమో పాతదిగా ఉన్నది. ఈ గ్రుడ్డివాని సందర్భాన్ని గుర్తు చేసుకుంటే వారు యెరికోను వదిలిపెట్టి ప్రస్తుతమున్న క్రొత్త యెరికోలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ గ్రుడ్డి భిక్షకుని బాగుపరిచే ఈ సందర్భము ఈ రెండు పట్టణాల మధ్య జరిగింది. ఇందులో వ్యతిరేకంగా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఇద్దరూ చెప్పింది నిజమే. ప్రియ శ్రోతలు, యెరికో అనగానే మనకు మరొక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఆయనే జక్కయ్య. జక్కయ్య మేడి చెట్టు ఎక్కినటువంటి ఆ ఊరిని సూచిస్తూ ఉన్నది. జక్కయ్య ఆ జనములో చాలా ఇబ్బంది పడ్డాడు యేసయ్యను చూడటానికి. చాలామార్లు ప్రయాసపడ్డాడే కాని ప్రభువును చూడలేకపోతూ ఉన్నాడు. యేసయ్యను చూచే అవకాశం లేదు కాబట్టి చెట్టు ఎక్కి చూడాలనుకున్నాడు. ఆ వీధి నుండి దిగువ భాగాన ఉన్న ఈ స్థలానికి యేసయ్య నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రభువు సరిగ్గా అదే చోటున ఆగి జక్కయ్య ఉన్న చోటును చూచాడు. అనగా మేడి చెట్టు మీద కూర్చున్న జక్కయ్యను చూశాడు. యేసయ్య జక్కయ్యను చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అనగానే ఎంతో సంతోషంతో విధేయత కలిగి క్రిందికి దిగాడు జక్కయ్య. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడో అద్భుత రీతిగా జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఆలోచన చెయ్యాలి. ప్రభువైన యేసయ్యకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు. ఎవరు ఏమనుకుంటున్నారు, వారి హృదయాలలో ఏమని ఆలోచించేస్తున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఇలాగా ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న నీ గురించి కూడా ప్రభువుకు అన్నీ తెలుసు. దేవుడు హృదయాంతరంగాలను చూచేటువంటివాడు. కొన్నిసార్లు మనము ప్రజలకు తెలియకుండా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, కాని దేవుడు అవి గమనిస్తూ ఉంటాడు. అందుకే మన ఆలోచనలను చాలా పవిత్రంగా ఉంచుకోవాలి, న్యాయబద్ధంగా ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన, వాక్యానికి వ్యతిరేకమైన ఏ ఆలోచన చేయకూడదు సుమా. అది మనకు క్షేమం కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు అందుబాటులో లేడే అని విచారణ చెయ్యొచ్చు, లేదా బాధపడుతూ ఉండొచ్చు. మరికొన్ని సందర్భాలలో నీవు ఒంటరిగా ఉన్నావన్న అనుభూతితో ఉండవచ్చు. ఆ సమయంలో నువ్వు అనుకోవచ్చు, నేనున్నానని దేవునికి తెలియదేమో అన్న భ్రమలో నువ్వు ఉండొచ్చు. అయితే గమనించండి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవున్న స్థితిని దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. నీవు చేసే ఆలోచన, నీవు కలిగి ఉన్న సంబంధాలు, నీ ఉద్దేశాలు, ఇవన్నీ దేవునికి తెలుసు. ఎన్నో సందర్భాలలో నీవు ఒంటరితనంలో దిగులు పడుతున్నావేమో. నీవు భయపడనక్కర్లేదు, దిగులు పడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను గూర్చి ఆలోచన చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు సహాయము చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. ఈ విషయాన్ని నీవు తప్పక నమ్మాలి. ప్రియా శ్రోతలు, ఒక విషయాన్ని గమనించాలి. మన దేవుడు వ్యక్తిగతమైన దేవుడు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇది ఎంతో గొప్ప అవకాశం. గమనించాలి, ఎప్పుడైతే దేవుణ్ణి నీవు తెలుసుకుంటావో ఆ దినమే నీకు రక్షణ. ఇదే రక్షణ సువార్త. ఆ దినము నుండే నీవు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తావు. నీలో తెలియని సంతోషాన్ని ఆయన దయచేస్తాడు. దేవుడు తన ప్రియకుమారుణ్ణి మనకోసం మరణించటానికి ఈ లోకానికి పంపించాడు. ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, యేసు ప్రభువు వ్యక్తిగతమైన దేవుడు. ప్రతి ఒక్కరిని దర్శించి ఆయా సమయాలలో వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ
వారిని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తనకు తానుగా మరణించటానికి, మరణానికి అప్పజెప్పుకున్నాడు. ఆయన నీ కొరకు త్యాగం చేశాడు. ఆయన నీ కొరకు సమర్పించుకున్నాడు. గమనించండి, మన రక్షణ కోసం తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. ఆయన మన పాపాల కోసం మరణించి మనకు క్షమాపణ దయచేశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ఒకవేళ నీవు నమ్మినట్లయితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్య రక్షణను పొందుకుంటావు. ప్రియ స్నేహితుడా, చెల్లి, ఒకవేళ నీవు జక్కయ్యలాంటి స్వభావము కలిగి ఉన్నావేమో. ఈ సందర్భంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు జక్కయ్యలాగా మీ ఇంటికి యేసుప్రభు రావాలని ఇష్టపడుతూ ఉన్నావా? జక్కయ్య ఏలాగున యేసుప్రభున తన ఇంటికి ఆహ్వానించాడో అలాగున నీవు కూడా దేవుణ్ణి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు, నీ ఇంటికి ఆహ్వానించు. అప్పుడు నీవు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు. జక్కయ్యను చూచిన దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. జక్కయ్య ఇంటికి రావటానికి ఇష్టపడిన ఆ దేవుడు ఈ దినాన నీవు ఆహ్వానిస్తే నీ ఇంటికి కూడా ఆయన వచ్చి నిన్ను దర్శించి నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన సంతోషాన్ని, ఒక నూతనమైన స్వభావాన్ని దయచేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జక్కయ్య తన జీవితంలోనికి రక్షకుణ్ణి ఆహ్వానించాడు. ఇదే తన జీవితంలో తాను పొందుకున్న గొప్ప రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ కలిగిన ఈ దినాన్ని నీ జీవితంలో కూడా కావాలని ఇష్టపడుతున్నావా? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, రక్షణకర్త అయిన మీ కుమారుణ్ణి ఈ లోకానికి మా పాపములను క్షమించటానికి, మాకు రక్షణ దయచేయటానికి, నిత్య జీవాన్ని దయచేయటానికి పంపినందుకై స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యానికి చేరగలమన్న సత్యాన్ని తెలుసుకున్నాం. మా పాపపు జీవితాన్ని క్షమించండి, నూతన స్వభావాన్ని మాకు దయచేయండి. ప్రియ ప్రభువా, ఒకవేళ మాకు తెలుసో తెలియకనో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని అడుగుతూ ఉన్నాం. మేము పొందుకున్న ఈ గొప్ప రక్షణను, ఈ గొప్ప క్షమాపణను కాపాడుకోవటానికి ఆత్మజ్ఞానమును మీరు మాకు దయచేయండి. మేము పొందుకున్న ఈ దేవుని ప్రేమను ఇతరులకు చాటటానికి లేదా ప్రకటించటానికి తగినటువంటి సమయాలు మాకు దయచేయండి. చీకటి నుండి వెలుగులోనికి ప్రవేశించటానికి సహాయం చేశావు, మీకు వందనములు. పాపము నుండి, శాపము నుండి విడిపించినందుకై మీకు వందనములు. మా ప్రియులు చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు ఆలకించి వారిని దీవించి వృద్ధి చేయమని, ఆత్మీయంగా ఫలింపచేయమని, వారిని, వారి పిల్లలను మీరు గొప్పగా దీవించమని, ఒక నూతనమైన జీవితాన్ని, నూతన హృదయాన్ని పుట్టించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ, ఆదరణే లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ.